కేసీ వేణుగోపాల్ బయటకు వచ్చి సీఎం మార్పు లేదు అన్నంత మాత్రాన అదే అవుతుందని చెప్పలేము. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఏమంటారు అదే పాట ఉంది కదా, అట్లా అనుకోవచ్చు. ఆడువారి మాటలకు అర్థాల వేరులే అన్నట్టు కాంగ్రెస్ హైకమాండ్ మాటలకు అర్థాల వేరులే. సో ఇప్పుడు సిద్ధరామయ్యను పిలిచి 6 గంటలు చర్చించాల్సిన అవసరం లేదు. మనకున్న సమాచారం మేరకు ఏంటంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి మార్పు గురించి చర్చ జరిగింది. 6 గంటల పాటు వాళ్ళు చర్చించారు. సీఎం మార్పు ఎటువంటిది ఉండదు అని కేసీ వేణుగోపాల్ బయటకు వచ్చి చెప్పారు. కానీ ఇప్పుడు సిద్ధరామయ్యకి అక్కడ ప్రపోజ్ చేసిన విషయం, ఎందుకంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, డికే శివకుమార్ నలుగురు ఉన్నారు. ఇప్పుడు సిద్ధరామయ్యకి అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ ఏం ప్రపోజ్ చేసిందంటే రాజ్యసభ ఎన్నికలు ఇప్పుడు జరగబోతున్నాయి. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తెలంగాణలో అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో చాలా చోట్ల నామినేషన్స్ ఇప్పుడు ఫైల్ చేయాల్సి ఉంది. ఇప్పుడు రాజ్యసభ నోటిఫికేషన్ దాని ప్రకారం జూన్ 18వ తేదీన 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నోటిఫికేషన్ జూన్ 1వ తేదీన ఇష్యూ చేస్తారు. లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్ జూన్ 8. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ జూన్ 9. విడ్రాయల్ 11. ఎలక్షన్ అవసరమైతే జూన్ 18న కండక్ట్ చేస్తారు. ఎలక్షన్ మోస్ట్లీ అవసరం ఉండదు చాలా రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో 4 సీట్ల చొప్పున ఖాళీ అవుతున్నాయి. సో 4 సీట్లలో కర్ణాటక నుంచి 4 సీట్లు ఖాళీ అవుతున్నాయి. మనకున్న సమాచారం ఏంటంటే సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెప్పిందంటే రాజ్యసభకు వెళ్ళండి, రిజైన్ చేయండి ముఖ్యమంత్రి పదవికి, ముఖ్యమంత్రి పీఠాన్ని డికే శివకుమార్కు అప్పగించండి అని సిద్ధరామయ్య ముందు ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఆయన ఇప్పుడు అందుకోసమే ఇద్దరు, సిద్ధరామయ్య గాని డికే శివకుమార్ గాని ఇద్దరు కూడా ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చిన తర్వాత ఇది జరిగింది. సో ఇప్పుడు యాక్చువల్గా మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే సిద్ధరామయ్య కంటే డికే శివకుమార్, ఎందుకంటే సిద్ధరామయ్య గతంలో హెచ్డి కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చడంలో ఆయనే ప్రధాన పాత్ర. ఆయనకి ఇష్టం లేదు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఎక్కువ సంవత్సరాలు కంటిన్యూ అయితే మళ్ళీ తన ముఖ్యమంత్రి కారాదు. పైగా జేడీఎస్ లో ఉండి వచ్చిన వ్యక్తి సిద్ధరామయ్య. దేవగౌడ తన కుమారుణ్ణి ప్రోత్సహిస్తున్నాడన్న ఉద్దేశంతో 2008లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సిద్ధరామయ్య. ఆ తర్వాత 13లో చీఫ్ మినిస్టర్ పదవిని సిద్ధరామయ్య మొదటిసారి తీసుకున్నారు. అయితే పబ్లిక్ లో కానీ ఎమ్మెల్యేలో కానీ ఫుల్ సపోర్ట్ సిద్ధరామయ్యకు ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర సపోర్ట్ ఏమో డికే శివకుమార్ దగ్గర. కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఎందుకు సపోర్ట్ అంటే ఆయన ఈడీ కేసులు వచ్చినా, సిబిఐ కేసులు వచ్చినా డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని వదలలేదు. బీజేపీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా. సో ఒక సింపతి, ఒక కార్నర్ ఒకటి ఉంది. తాను ఏం చెప్తే అది చేస్తాడు డికే శివకుమార్. కానీ సిద్ధరామయ్య అట్లా చేయడు. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి పర్సనల్ గా ఆయన గులాంగిరి లాంటిది చేయడు. ముక్కుసూటి వ్యక్తి. ఆయన తీసేస్తే అక్కడ 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు దాదాపు 70-80 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ సిద్ధరామయ్యకు ఉంది. పబ్లిక్ సపోర్ట్ సిద్ధరామయ్యకు ఉంది. అందుకని అప్పుడు ఏం చేశారు, మొదటి 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య సీఎం, తర్వాత 2.5 సంవత్సరాలు డికే శివకుమార్ సీఎం అని ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగింది. ఆ 2.5 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు. అప్పుడేమో రిజైన్ చేయలేదు. బట్ హైకమాండ్ కూడా ఆయన ప్రెషరైజ్ చేయలేదు. ఆయన సిద్ధరామయ్య నేనే 5 ఏళ్ళు సీఎం అని చెప్పారు. కానీ డికే శివకుమార్ కు హైకమాండ్ హామీ ఇచ్చింది. సో అందుకనే డికే శివకుమార్ ఏమైంది నా హామీ, నేను పార్టీ కోసం అందుకనే ఇప్పుడు మీకు పిసిసి ప్రెసిడెంట్ గా ఏమంటారు, పిసిసి ప్రెసిడెంట్ గా డికే శివకుమార్ ఉన్నారు ఇప్పటికీ. అక్కడ మన దగ్గర రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పిసిసి ప్రెసిడెంట్ చేంజ్ చేశారు. డిప్యూటీ సీఎం డికే శివకుమారే, పిసిసి ప్రెసిడెంట్ కూడా డికే శివకుమార్ అక్కడ. సో అక్కడ అంతా కీలకం. డికే శివకుమార్ కు ప్రియారిటీ ఇవ్వాలి, సిద్ధరామయ్యకు ప్రియారిటీ ఇవ్వాలి. సో ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. ఇక కాంగ్రెస్ కూడా సక్సెసర్ ప్లాన్, సిద్ధరామయ్య కూడా 77-78 ఇయర్స్,
అటు డీకే శివకుమార్ నాకు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన డీకే అడుగుతున్నారు. శివకుమార్ కు మైనస్ అవుతున్న అంశాలు ఏంటి అంటే అంతర్గత వ్యతిరేకత లేకపోతే అవినీతి ఆరోపణలు ఏమనుకో అంటే వీటన్నిటికంటే ఎక్కువ మెయిన్ ఏంటంటే ఎమ్మెల్యేల బలం సిద్ధరామయ్యకు ఉంది, ప్రజానాయకుడు సిద్ధరామయ్య, ఓకే డీకే శివకుమార్ కార్పొరేటివ్. బట్ ఆయన ప్రజానాయకుడు కాదని చెప్పలేం. కానీ ఏంటంటే డీకే శివకుమార్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ సిద్ధరామయ్య ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ డీకే శివకుమార్. ఈ స్టాల్ వాట్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా మీరు ఎవరిని చూజ్ చేసుకుంటారంటే సిద్ధరామయ్య పేరు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, కురుబా కమ్యూనిటీ, కురుబా అంటే మన దగ్గర కురుమలు అంటారు కదా, గొర్రెలు ఓకే కాసే కమ్యూనిటీ 13-14% కర్ణాటకలో ఉంది. వక్కలిగాలు అంటే దేవగౌడ క్యాస్ట్ ఏదైతే ఉందో వక్కలిగా, డీకే శివకుమార్ కూడా వక్కలిగాలు జనరల్ గా జేడీఎస్ వైపు ఉంటారు, లింగాయతులు జనరల్ గా బీజేపీ వైపు ఉంటారు. కాంగ్రెస్ వైపు కురుబాలు రావడానికి సిద్ధరామయ్య కారణం. పైగా సిద్ధరామయ్య అహిందా లీడర్ అంటారు. అహిందా అంటే ఇటు కురుబా, మైనారిటీ, ఎస్సీ ఈ ఓటు బ్యాంక్ అంతటి కూడా సిద్ధరామయ్య శాసిస్తూ ఉంటారు. సో దానికి ఒక కారణం. డీకే శివకుమార్ ప్రజాదరణ తక్కువేం కాదు, కానీ సిద్ధరామయ్యతో పోలిస్తే తక్కువనే. ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య సీఎంగా ఉండాలని కోరుకుంటారు. ఎమ్మెల్యేల సపోర్ట్ సిద్ధరామయ్య ఉంది. గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే 2013లో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. అప్పుడు సోనియా గాంధీ ఏం చేసిందంటే ఎమ్మెల్యేల మధ్య పోలింగ్ పెట్టేసింది. జనరల్ గా కాంగ్రెస్ హైకమాండ్ సెలెక్ట్ చేస్తారు కదా, చూజ్ చేసుకోకుండా ఎమ్మెల్యే మధ్య ఓటింగ్ పెడితే మల్లికార్జున ఖర్గే కంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన, అంటే 5 సంవత్సరాల క్రితమే పార్టీలోకి వచ్చిన సిద్ధరామయ్యకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. సిద్ధరామయ్య సీఎం చేశారు. సో కాంగ్రెస్ కు హైకమాండ్ కు సిద్ధరామయ్య పెద్దగా ఇష్టం ఉండదు. కానీ తప్పనిసరి పరిస్థితిలో సిద్ధరామయ్యని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. బట్ రాహుల్ గాంధీ ఇక్కడ అష్యూరెన్స్ ఇచ్చి ఉన్నారు. డీకే శివకుమార్ ఏంది నా సంగతి 2.5 సంవత్సరాలు అని చెప్పారు, 3 సంవత్సరాలు అయింది, ఏంది ఈయన తప్పుకోవట్లేదు, ఇంకా 2 years ఎలక్షన్ ఉంది, ఇప్పుడే నాయకత్వ మార్పు చేయండి అని చెప్తున్నారు. సో బయటికి వచ్చి అది చెప్పారు. కానీ ఏం చెప్తున్నారంటే రాజ్యసభ ఇప్పుడు June 1st 8th ఉంది కదా, రాజ్యసభ నామినేషన్ వేయాలి. 3rd, 4th, 5th ఒకవేళ తెలిసిపోద్ది మనకు. నామినేషన్ సిద్ధరామయ్య వేశాడంటే ఇంకా అవుట్ అన్నట్టే. నితీష్ కుమార్ ను బీహార్ లో బీజేపీ ఎట్లా అయితే రాజ్యసభకు పంపించిందో ఇక్కడ అట్లే పంపించి బహుశా రాజ్యసభ చేస్తారేమో. నాకైతే ఇప్పుడు ఇది కాదు, ముఖ్యమంత్రి రిజైన్ చేయడు ఇవని చెప్పినంత మాత్రాన అది ఖచ్చితంగా ఫాలో అవుతారైతే నేను అనుకోను. ఎందుకంటే సీఎం మార్పుపై ఏం క్లారిటీ ఏ మార్పు ఉండదని చెప్పారు. ఎందుకంటే ఉంటదని చెప్పారు అనుకోండి, ఎమ్మెల్యేలంతా గొడవ చేస్తారు. సైలెంట్ గా రాజ్యసభ నామినేషన్ వేశారనుకోండి, ఆబ్వియస్లీ చేస్తారు. అయితే సిద్ధరామయ్య ఒక ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తుంది. సీఎంను గనక మారిస్తే గనక డీకే శివకుమార్కి ఇవ్వద్దు, పరమేశ్వరకి ఇవ్వండి. పరమేశ్వర అక్కడ హోంమంత్రి, దళిత నాయకుడు, ఆయనకి ఇవ్వండి, డీకే శివకుమార్కి ఇవ్వద్దని చెప్పారు. రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే ఇట్లా ఉంటాయి. 80% డీకే శివకుమార్కి మాత్రం సీఎం పదవి ఇవ్వద్దు, ఎందుకంటే నా వర్గీయులందరికీ అన్యాయం చేస్తాడు అని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. 2013లో పరమేశ్వర, సిద్ధరామయ్య సిఎల్పి లీడరు, పరమేశ్వర పిసిసి ప్రెసిడెంట్ 2013లో. అప్పుడు వచ్చినప్పుడు పరమేశ్వర సీఎం అయ్యేవాడు, దళిత సీఎం అయ్యేవాడు. కానీ పరమేశ్వర ఎన్నికల్లో ఓడిపోయాడు, అసెంబ్లీ ఎన్నికల్లో. ఇక 2009లో డి శ్రీనివాస్ వైఎస్ ఉంటే డి శ్రీనివాస్ అసెంబ్లీలో నిజామాబాద్ ఓడిపోయినట్టు 2013 అసెంబ్లీ ఎలక్షన్స్ లో పరమేశ్వర ఓడిపోయాడు. ఓడిపోవడం వెనుక సిద్ధరామయ్య ఉన్నారు అని ఆరోపిస్తారు. ఇక్కడ పెద్ద ఎత్తున కురుబా కమ్యూనిటీ వచ్చి ఆయనకు పరమేశ్వర ఆయన్ని సీఎం చేయాలని నోటిచ్చింది అంటారు. సో అదే పరమేశ్వర 2013లో సీఎం కాలేకపోయినాడు, డిప్యూటీ సీఎం ఏదో ఇచ్చారు అప్పుడు ఓడిపోయినా సరే, ఎమ్మెల్సీ చేసి. ఇప్పుడు అదే పరమేశ్వరను సిద్ధరామయ్య నేను కనుక దిగుతే గనక సీఎం గా పరమేశ్వరం చేయండి, డీకే శివకుమార్ మాత్రం నేను యాక్సెప్ట్ డీకే శివకుమార్ ఇప్పుడు కూడా చేయకపోతే డీకే శివకుమార్ అసంతృప్తి భవిష్యత్తులో కాంగ్రెస్ కి ఎఫెక్ట్ పడే డెఫినెట్ గా ఆయన భారతీయ జనతా పార్టీతో కలుస్తాడు. ఏముంటది లైఫ్ లో, ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమైంది, సీఎం కావాలి, ఇక్కడ సీఎం కాకపోతే వేరే దిక్కు సీఎం చేస్తా అంటే పోతారు కదా. సో చీలిస్తాడు. వెయిట్ చేశాడు 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు పోయి 3 సంవత్సరాలు అయింది. అయిన తర్వాత ఏం చేస్తాడు? సో అందుకనే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు బయటకు వచ్చి డీకే శివకుమార్ బయటకు వచ్చి సీఎం లేదు చేయడు అన్నదాన్ని మనం ఇంకా కన్సిడర్ చేయలేం. ఖచ్చితంగా ఏదో చాలా సీరియస్గా డిస్కషన్ జరిగింది. రాజ్యసభకు బొమ్మని అడుగుతున్నారు.
రాజ్యసభ బొమ్మని అడిగి నువ్వు నీ అవసరం ఢిల్లీలో ఉంది, ఒక బీసీ లీడర్ మాకు దేశవ్యాప్తంగా కావాలి, ఇప్పుడు దళిత లీడర్ మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, మాకు కావాలి, బీజేపీని ఎదుర్కోవాలి, రాజ్యసభకు రా. సో రాజ్యసభకు పంపుతారా? సిద్ధరామయ్య ప్రజల్లో ఇమేజ్ కారణంగానే మరి హైకమాండ్ వెనక్కి తగ్గుతుందా? హైకమాండ్ వెనక్కి తగ్గేది ఉంటే తగ్గింది ఆల్రెడీ 6 నెలలు. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక హై టైం వచ్చింది. మరి రాబోయే వారం రోజుల్లో ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి వద్దు సిద్ధరామయ్యని తప్పించొద్దు అని హైకమాండ్ దగ్గర ఒత్తిడి తెస్తే చెప్పలేము. బట్ నాకైతే ఏమనిపిస్తుందంటే రాజ్యసభకు పంపిస్తారనే చెప్తున్నారు, పంపిస్తారనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యసభ గురించి ఇంత సీఎంను వీళ్ళ పిలిచి 6 గంటల పాటు చర్చ ఉండదు కాబట్టి చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సిద్ధరామయ్య రాజ్యసభ సీట్ ఇచ్చి ఈయనను చేస్తారు. ప్లస్ యతీంద్ర సిద్ధరామయ్య ఎవరైతే ఉన్నారో సిద్ధరామయ్య కొడుకు, ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. సిద్ధరామయ్య ఒప్పుకుంటే కనుక యతీంద్ర సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం ఇచ్చి సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపిస్తారు, డీకే శివకుమార్ సీఎం అవుతారు అన్న ప్రపోజల్ నడుస్తుంది. సో సిద్ధరామయ్య అయితే దీని ఆఫర్ను రిజెక్ట్ చేశాడు. నేను చీఫ్ మినిస్టర్గానే కంటిన్యూ అవుతాను అని చెప్పి, నేషనల్ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదు, హిందీ నాకు రాదు అని, హిందీ రాదు ఇంగ్లీష్ కూడా ప్రాబ్లమే. మనకు గుర్తునే ఉంటుంది ఇక్కడ తెలంగాణలో బీసీ డిక్లరేషన్ 42% బీసీలకు రిజర్వేషన్ సిద్ధరామయ్యతో చదివించారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేసింది, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది ఇక్కడ తెలంగాణలో. ఆ సభలో కన్నడలో మాట్లాడాడు సిద్ధరామయ్య, దాన్ని కన్నడలో మాట్లాడిన దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. సో నాకు జాతీయ రాజకీయాలు అస్సలు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు. సో ఈ మీటింగ్ తర్వాత ఎనర్జీ మినిస్టర్ కేజే జార్జు, బైరాతి సురేషు, తర్వాత పరమేశ్వర, సతీష్ జార్కిహోలీ వీళ్ళందరితో కూడా సిద్ధరామయ్య తన సన్నిహితులందరితో కూడా సమావేశం అవుతున్నారు. ఇంకోవైపు డిప్యూటీ సీఎం శివకుమార్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరితో కూడా సమావేశమయ్యారు. సో చూద్దాం. అండ్ అయితే ఒకటి, డిప్యూటీ సీఎం పదవిలో మార్పు లేదు అని కేసీ వేణుగోపాల్ అనౌన్స్ చేసినప్పుడు కొంత అసంతృప్తిగా మనకు డీకే శివకుమార్ కనిపించారు. ఆయన అయితే మాట్లాడలేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరిని పక్కన పెట్టుకుని కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. సో ఇప్పుడు లేదు, మార్పు లేదు, సీఎం మార్పు లేదని చెప్పినంత మాత్రాన రాబోయే 10 రోజుల్లో లేదని చెప్పలేము. కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే. నాకైతే సీరియస్ గా డిస్కషన్ జరుగుతుంది. ఈ నెక్స్ట్ 10 days లో క్రూషియల్. ఇప్పుడు కనుక రాజ్యసభకు పోకుంటే సిద్ధరామయ్య ఇంకా సీఎం చేంజ్ ఇప్పట్లో కనీసం ఒక 6 నెలల వరకు అయితే ఉండదని మనం చెప్పాల్సి ఉంటుంది.